నాయన సకలాశ్రమ కారణపుత్రే మా ప్రభా మీకు వందనాలు. మరొకసారి మరొక దినం ఇలాగ ఏక మనసుతో ఏకాత్మతో సంగముగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికై మీరు మాకు ఇచ్చిన సమయంకే నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యానైనా ఇలాగ ఎంతసేపు మిమ్మల్ని ఆరాధించిన మీరు చేసిన మేలులన్నింటికీ మీ రుణాన్ని మేము తీర్చలేము. దేవానైనా మా రుణం ఇంకా అట్లనే ఉండిపోద్ది. కాబట్టి అయ్యానైనా మాకు చిన్న ఆరాధన మీరు అంగీకరించండి. ఇంకెక్కువగా ఆ రోజుకి ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగల వారిగా మమ్మల్ని మీరు సిద్ధం చేయండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. దీవించి బలపరచండి. ఎంతవరకు ప్రభు మాతో ఉండి మాకు సహాయపడ్డారు. మిగిలిన సమయం దీవెనకరంగా చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పుకోండి. యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చున్నామండి. ప్రియులైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి రోజు మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. పరిస్థితి ఏంటంటే రోజు వచ్చినయే వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా చెప్పినయే వచ్చినట్టుగా విశ్వాసం గురించి వచ్చింది. కాబట్టి చెప్పినయే చెప్పుకోకుండాట్లు మరి కొంత మనం వాయిస్ మారితే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో అమ్మగారిని కొంచెం సాక్ష్యాన్ని కానీ లేకపోతే వర్తమానం కానీ చెప్పమంటూ ఉన్నాను. గత రాత్రి కొంచెం వారి సాక్ష్యాన్ని తెలియపరిచారు. కొన్ని విషయాలు మరి మిగిలిన విషయాలు కూడా సాక్ష్యాలు తెలియపరుస్తారు, లేకపోతే దేవుడు ప్రేరేపిస్తూ వాక్యం చెప్తారు. మీ ఇష్టం. కాబట్టి కొంచెం అమ్మగారు చెప్తూ ఉంటుండగా దేవుడి వాక్యాన్ని వింటాం. ప్రభునందు సంఘస్థులందరికీ వందనాలండి. మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ఎంతైనా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా ప్రభు, పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు. ఇదిగో నాయన నా జీవిత చరిత్ర నాయన మరి ప్రభా తెలియపరచాలని నేను ఆశపడ్డాను ప్రభా. ఎందుకంటే నేను చనిపోకముందు నాయన పెద్దలు మరి నా తర్వాత తరానికి చెప్పమన్నారు ప్రభా. నేను ఏం చేశాను నీ గ్రంథంలో రాశారు కనుక నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను తండ్రి. నేను నా సాక్ష్యాన్ని మీరు బలపరచండి. నా సాక్ష్యం విని నేను మరి విశ్వాసాలు బలపడేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంటున్నాం తండ్రి. ప్రభు నందు ప్రియ సహోదరులందరికీ వందనాలు. మరోసారి మేము మీ మధ్యకి వచ్చాను. ఎందుకంటే నా సాక్ష్యం నిన్న ఎంతతో ముగిందంటే పీబీఐ పుట్టిదాకా చెప్పాను. పీబీఐ పుట్టిదాకా చెప్పాను. అక్కడి నుంచి మరి ఇంకా చాలా ఉంది. ఇక అబ్సలం గారు, జాన్ మార్క్ గారు, ప్రభాకర్ రావు గారు, కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయారు సుందర్ సింగ్ గారి చర్చికి. ఏం చేయక తోచక మరి సంఘం లేదు. ఇక రావు గారు ఏమో బైబిల్ ట్రైనింగ్కి పత్తిపాడు వెళ్ళారు. పత్తిపాడులో బైబిల్ ట్రైనింగ్ చేసుకొని చక్కగా వచ్చి దైవ సేవకుడిగా మరి ఇక్కడ ఆరాధన నడుపుకుంటున్నాం. చిన్న ఇంట్లోనే అందులోనే పడుకుంటాం, అందులోనే మంచాలు అవి తీసేసి ఆదివారం ఆరాధన పెట్టుకునేవాళ్ళు. అలా పెట్టుకుంటూ ఉండగా అబ్సలం గారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలవక మేమైతే అలాగే ఆరాధన చేసుకుంటున్నాం. ఈలోగా మురళకృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన మరి ఏమనుకున్నారో మాకు తెలవదు. మా దగ్గరికి వచ్చాడు. వచ్చి మరి నేను ఎప్పుడు కూడా మురళకృష్ణమూర్తి గారిని అన్నయ్య అనేదాన్ని. మా అమ్మోళ్ళ ఇంట్లో అద్దుకుండేవాడు. అప్పటి నుంచి కూడా నేను అన్నయ్య అంటూ ఉండేదాన్ని. ఇలాగ మురళకృష్ణమూర్తి గారు నావక్ గారి దగ్గరికి వచ్చి మరి ఎరా మరి ఏంటి నువ్వు అందరూ వెళ్ళిపోయారు, మరి ఏం చేస్తున్నావు ఒకటి మీద మిగిలిపోయావు, ఏం చేయాలి అన్నారు. అంటే మరి దేవుడే సమకూరుతారండి అన్నాడు. అనేటప్పటికి ఏమి లేదంటే నేను ఉంటాను, నీకెందుకు, నేను ఉంటాను, నేను నీకు అండగాను అని మరి ఆయన మాట్లాడి ప్రతి రోజు శివటం తీసుకెళ్తాం, మంగళగూడెం తీసుకెళ్తాం, అలాగే సేవలో సహాయపడతాం. అలాగే అప్పుడు ఫ్యాక్టరీలో బియ్యం ఇచ్చేవారు, స్టోర్. ఆ బియ్యంలో పప్పులు, బియ్యము మరి అవన్నీ కూడా మరి మాకు కూడా ఒక కేటాయించి మాకు తెచ్చేవాడు మురళకృష్ణమూర్తి గారు. అలాగే ఉంటా ఉన్నాము. ఇలాగా
మరి చంద్రరావు గారు, పుష్పమ్మ గారు మన సంఘానికి వచ్చేవారు. వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఇంకా తర్వాత మళ్ళీ ఎవరెవరు వచ్చారన్నదే చెప్తున్నాను. అరిగిలి సంటమ్మని జోలెంకట్రావు గారు అమ్మమ్మ, ఆవిడ మాకు దగ్గర అంట, మాకు తెలియదు, నాకైతే తెలియదు. మా అత్తగారు వాళ్ళకి ఆడపడుచు అంట. దాన్ని బట్టి ఆవిడ మా సంఘానికి వచ్చింది. ఆవిడకి బాప్తీసం ఇచ్చారు అయ్యగారు. ఆవిడ బాప్తీసం ఇచ్చిన తర్వాత వెంకట్రావు గారు అలాంటి కూడా కుర్రోళ్ళు సండే స్కూల్కి వచ్చేవారు, ఇలిసిపెద్దమ్మ ఇంకా మరి కొంతమంది మరి అక్కడి నుంచి సండే స్కూల్కి వచ్చేవారు. నేను సండే స్కూల్ నడిపించేదాన్ని. అలాగే మరి అలా నడిపిస్తూ ఉన్నాము. మరి వరలకృష్ణమూర్తి గారు సంఘాన్ని నడిపిస్తున్నాడు, అయ్యగారికి తోడుగా ఉంటున్నాడు, చాలా సహాయపడుతున్నారు. సంటమ్మ గారు ముందు వచ్చారు. తర్వాత మళ్ళీ లలితమ్మ గారు, వెంకట్రావు గారు వచ్చారు. బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు బాప్తీసం తీసుకుని పేర్లు మార్చుకున్నారు. ఆయన పేరు పంపి వెంకట్రావు గారు అయితే ఆయన పేరు విఠలపాల్ గారు అని పేరెట్టించుకున్నారు నా అమ్మగారి చేత. ఆయన బాప్తీసం ఇచ్చిన తర్వాత వెంకట్రావు గారికి ఉద్యోగం వచ్చింది. తర్వాత ఏలూరు వెళ్ళిపోయారు. చాలా రోజులు మాతో చక్కగా పాటలు పాడుకుంటూ మాతో ఉండేవారు. అనసూయమ్మ కూడా వచ్చేది. అప్పుడు మేము సియోర్ పాటలు చక్కగా అందరం కలిసి పాటలు పాడుకునేవాడు. ఈలోగా మళ్ళీ కొంతమంది అలాగే వస్తారు. మా ఆడపడుచు సాయమ్మ గారు, నరసమ్మ, ఇంకా మరి కొంతమంది ప్రార్థనకి చాలామంది వచ్చేవారు. మా తల్లిదండ్రులు వదిలేశారు కదా నన్ను, వారు వదిలేసిన తర్వాత ఇక్కడ కొంతమంది ప్రార్థనకు వస్తాం మొదలెట్టారు. ఆ తర్వాత కృపమ్మ గారు, తర్వాత మరి మా అక్కడమ్మ గారు, ఇలా అందరూ వర్తంలో మళ్ళీ కొంచెం సంఘం ఏర్పడ్డారు. ఇలా సంఘం ఏర్పడిన తర్వాత చర్చి లేదు. చర్చి లేకపోతే వరలకృష్ణమూర్తి గారు వరకృష్ణ మరి ఎరకల నారాయణ గారు అని మరి కొంతమంది తెలుసు. మరి ఎరకల నారాయణ గారిని ఆయన దగ్గరికి వెళ్ళి మన సంఘానికి తీసుకొచ్చాడు. ఆయన మన సంఘానికి తీసుకొచ్చేటప్పటికి బైబిల్ మిషన్ వాళ్ళది, ఈయనది కూడా బైబిల్ మిషనే, ఎవరిది వరలకృష్ణమూర్తి గారిది. అయితే ఆయన తీసుకొచ్చిన తర్వాత అయ్యో చర్చి లేదు, ఏం చేయాలి అని బాధపడుతుంటే ఆయన పొలము రైలు గేట్ కాడ ఉండేది. అక్కడ తాడి చెట్లు కొట్టేసి తాడి చెట్లు పట్టుకుని మరి బద్దలు చేయించి తెచ్చి ఆ ఇంటర్ కాడ మరి నాలుగో ఇంటికాడ సర్చ్ చేశారు. కొంతకాలం సర్చ్ నడుపుతుంది. నేను అందరం వచ్చేవారు. మన అవగారు అయితే జనం తక్కువగా ఉన్నారు కదా అని జంగారెడ్డిగూడు అక్కడ టీచర్లు వాళ్ళు ఉంటే వాక్యం చెప్తారు రమ్మంటే ఆయన రాత్రి రూపాయి సాచి రానుబోరు, వెళ్తాను పాడ వస్తాను పాడ, ఆ రూపాయి సాచి చేసుకుని రానుబోను అక్కడికి వెళ్ళి టీచర్ల మధ్యన వాక్యం చెప్పి ఆయన మళ్ళీ వచ్చేటప్పటికి మేము వీళ్ళందరినీ పోగు చేసి ఇంటింటికి తిరిగి వాళ్ళందరిని రమ్మని పోగు చేసి పాటలు పాడుకుంటూ ఉండేవాడు. పాటలు పాడేలాగా మా అమ్మాయి గారు సంచి తగ్గించుకొని ఈడ్చుకుంటా మొత్తం మీద వచ్చేవారు. వచ్చి మాకు వాక్యం చెప్పేవారు. మేము పాటలు అయిపోయింది. ఒకవేళ పాస్టర్ గారు రాలేదనుకో, పాస్టర్ గారు మీరే వాక్యం చెప్పండి అనేవారు. నేను ఏదో వచ్చి రానట్టు వాక్యం చెప్పేదాన్ని. ఆ రోజు ఆరాధనలు అలాగ అయిపోయి మళ్ళీ కొంతకాలము బాదపూడి వెళ్ళేవారు. అక్కడ మరి బిజ్జిలి ఉందే వాళ్ళ అత్తగారు చెల్లెలు అక్కడ బాదంపూడిలో ఉన్నారు. అక్కడ సంఘం కట్టారు అయ్యగారు. జంగారెడ్డి కూడా సంఘం కట్టారు, బాదంపూడిలో సంఘం కట్టారు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఈ బిజ్జిలికి తెలుసు. నేను హైదరాబాదు వెళ్ళాను, వాళ్ళతో కలిసాను. మా ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నన్ను పంపించారు. నేను ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎప్పుడు వచ్చినా బిజ్జిలిని అడుగుతారు వాళ్ళు ఎలాగున్నారని. అయితే అక్కడ సంఘం కట్టారు, బాదంపూడిలో సంఘం కట్టారు, జంగారెడ్డి కూడా ఒక సంఘం కట్టారు. ఇలా సంఘం కట్టి కొత్త నడుస్తూ ఉంది. ఇలాగా మరి కొంతమంది వస్తూ ఉన్నారు. అలాగే జరుగుతుంది. తర్వాత మళ్ళీ మరి సంఘం నీలమ్మ గారు మన సంఘానికి వచ్చారు. మరి దయవంతమ్మ గారు మన సంఘానికి వచ్చారు. మళ్ళీ మడుగట్టు వాళ్ళు అందరూ కూడా మన సంఘానికి వచ్చేవారు. అప్పుడు మడుగట్లు కాదండి మన పేటలోనే ఉన్నారు. ఆ మూల అక్కడక్కడ అద్దెలకు తీసుకుని మన పేటలో ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరూ కూడా మన సంఘానికి వచ్చారు. భూదేవమ్మ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి పుష్పమ్మ గారు, చంద్రరావు గారు వీళ్ళందరినీ తీసుకొచ్చేవారు. వచ్చారు. మొత్తం మీద సంఘమై ఏర్పడ్డది. వరలకృష్ణమూర్తి గారు మరి నారాయణ గారు కలిసి అక్కడ మందిరం కట్టారు. ఆ మందిరం చుట్టూరునేమో మరి తడుపులతో
ఎదురు బద్ద తడుపులు అల్లించారు. ఆ మందిరంలో ప్రార్థన జరుగుతుంది. అలా ప్రార్థన జరుగుతుంది. కొంతకాలానికి మళ్ళీ మందిరము తీసేస్తే బాగుండని ఇలాగ రత్నం గారు అన్నారు కదా, ఆవిడ కొయిటా వెళ్ళింది. ఇవన్నీ మరి కొయిటా వెళ్ళి మాకు దశభాగం పంపింది. ఆవిడ దశభాగం పంపింది కొయిటా వెళ్ళి. మరి ఆ దశభాగంతో మరి ఆ మందిరము మళ్ళీ ఆ తాటేక మందిరం తీసేసి మళ్ళీ ఇక్కడ మందిరం వేసేసాం. ఎలా మళ్ళీ ఇక్కడ తాటేక మందిరమే. ఇక్కడ ఏమైందంటే ఈ స్థలం అంతా కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మినహా భూములు ఉంటే ఇల్లు వేసేసుకోండి అని ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు ఈ స్థలాలన్నీ కూడా అందరి ఏదేమో ఎవరి తిన్నగా వేసేసుకున్నారు. మరి మేము లోపు కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే కొంతమంది పాతేశారు. కారణం పాతేసినప్పటికీ ఆ రోజు నవాబ్ గారు మరి చివట వెళ్ళారు. ఆ రాత్రి ఎవరు లేరు. రాత్రి కూడా కర్రలు పాతేశారు. మన పుష్పమ్మ గారు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మడుగు కొట్టుకెళ్ళిపోయి ఆ కర్రలు పాతేసుకున్నారు. ఇల్లు కట్టేసుకున్నారు. అక్కడ వేసేసుకున్నారు. అక్కడ వేసేసుకున్నాక ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ లైను వేసేసారు. ఈ లైను ఆ చివరి దాకా గెళ్ళ పాతేశారు. ఇంకా గంట రంగారావు గారు పద్మమ్మ గారు ఉన్నారు సాక్ష్యం. అయితే రంగారావు గారు అమ్మగారు ఏంటండి మన స్థలంలో కూడా వేసేస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరి స్థలంలో వాళ్ళు వేసుకున్నారు, మన స్థలంలో ఏంటి ఆడొచ్చేసారు అని రంగారావు గారు నన్ను బలపరిచినప్పటికీ ఏం చేద్దారని నాన్నగారు అన్నారు. ఏమి కాదమ్మా, ఇక్కడే కూర్చుందాం, ఈ ఈ మధ్యలో కూర్చుందాం, ఎవరొచ్చి ఇక్కడ పాడతారో చూద్దాం అని నీకు తోడుగా నేను ఉంటాను అన్నారు రంగారావు గారు. అయితే సరేనండి, నవాబ్ గారు లేరు, అయినా ఆయనకి మాట్లాడుతూ రాదు, ఏమీ రాదు, దేవుని వాక్యం చెప్పటమే అంతవరకే కానీ ఆయనకి ఏమీ తెలియదు. అయితే మేమిద్దరము ఆయన రోడ్డు మీద కూర్చున్నారు, నేను ఇందులోనే కూర్చున్నాను. తెల్లవారు ఈ స్థలంలోనే కూర్చుని ఉంటే అప్పుడు తెల్లారేటప్పటికి అది న్యాయం కాదు, ఎవరి స్థలంలో వాళ్ళు వేసుకున్నారో ఈ స్థలంలో మీరేపనేంటి అని ఎవరికన్నా పీక్కుని అట్టుకుపోయారు. అట్టుపోయిన తర్వాత ఈ స్థలం ఎవరిది అయిందంటే మంద అయిపోయింది. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు పట్టాలు ఇస్తామని వచ్చారు. అప్పటికి కొంచెం నావగారు కొంచెం నీరసంగా ఉంది. పట్టాలు ఇస్తామని వస్తే డబ్బులు లేవు. 3,500 కడుతున్నారు. 3,500 కడుతుంటే డబ్బులు లేవు ఆ పట్టాలకు కడతాను. ఇంకేం చేయాలి తండ్రి అనుకుంటే ఆయన అన్నారు, నావగారు ఉన్నబట్ల మోహన్ గారు వచ్చారు, ఆయన ఎప్పుడు మాకు సహాయం చేస్తూ ఉండేవారు ఫ్రాన్స్ కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్ళు రాజావతి అనేవారు. అంటే అప్పుడు నేనేం చేశానంటే బాబు నేను ఒక్కదాన్ని వెళ్ళలేను బాబా, ఆయనతో మాట్లాడతాను భయమన్నాను. అయితే నువ్వు ఎలా పది పాపగారు ఉన్నారు కదా, ఆవిడ తీసుకుని జతెళ్ళు అని ఆవిడ తీసుకుని జతెళ్ళారు మోహన్ రావు గారి దగ్గర. వెళ్ళేటప్పటికి ఏ అమ్మా వచ్చావా అన్నారు. ఏం లేదండి, పట్టాలు వచ్చేస్తున్నాయి, అందరూ పట్టాలకు డబ్బులు కట్టేస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవండి అన్నారు. అనేటప్పుడు గాబా తీసి మరి 300 ఇచ్చారు. అప్పుడు తెచ్చి రావు గారికి ఇస్తే ఆ పట్టాలకి కట్టారు. ఇలాగా అక్కడ ఈ స్థలం అలా ఉండిపోయింది. ఇలాగా మరి ఈ స్థలానికి ఏదో చేసేయాలి కదా, ఇక్కడ వేయకపోతే ఎవరొకరు చేసుకుంటారు అని గాబా అక్కడ తాటేకు పాక తీసేసి ఆ సామాను తెచ్చి ఇక్కడ వేసేసాం. ఆ రత్నం గారు దశభాగం పంపేవారు కదా, ఆ డబ్బులతో మేము మరి ఇక్కడ పాకేసేసాం. ఇంకా పాకేసేసి అక్కడ ఆ పాకలో వండుకోకుండా ఈ పాకలోనే ఉండేవాడు. ఈ బరకా మోటి వేసేసుకునేవాడు, ఈ బరకా మీదే అలాగే ఆ బరకా మీదే పడుకునేవాడు, బట్టలు లేక ఉదాది కోట్లు లేక అలాగే ఉండేవాడు. ఇలాగా ఈ మందిరం ఏర్పాటు అలాగయింది. తర్వాత మళ్ళీ మరి పెంకేశారు. పెంకేసిన తర్వాత ఇవన్నీ అయిపోయాయి అనుకోండి. అసలు ఈ స్థలం నిలబడటానికి కారణం అది. అక్కడ అప్పటి నుంచి మరి ఆ పట్టా కట్టాక ఇక ఎవరు కూడా మన జోలికి రాలేదు. అంతకింత మన జోలికి వచ్చి ఇక్కడ వేసేసుకుంటామని అంటే వేసుకుంటాకి ఇల్లేదని నేను ఇక్కడే కూర్చున్నాను. అది అలాగయింది. తర్వాత మేము సేవ చేయటానికి ఇక మంగళగూడెము శివటము అలాగే వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఇంకా మా గ్లోరీ కడుపులో పడ్డది. మళ్ళీ టీవీ దాకా చెప్పాను కదా, మళ్ళీ గ్లోరీ కడుపులో పడిన తర్వాత ఇంకా పురుడు వచ్చేసింది. పురుడు వచ్చిన తర్వాత 3 నెలలకి 3వ నెల వచ్చినప్పుడు చనిపెడతానికి పండగ వస్తుంది క్రిస్టమాసం. ఇంకా క్రిస్టమాస్ వస్తుంది కదా, ఇల్లు గుమ్మాలు ఆ తాటే కదా అలాగనే అలుపుకోపోతే ఎలాగా అని నేను ఆ చెమ్మలో తిరిగి ఆ ఇల్లు అలా కలుపుతూ ఉంటే ఓ రాత్రికాడ వాంతులు దర్శనాలు పట్టేసుకున్నాను.
వాతులు ఇరాసం చచ్చిపోయిన టైం అయిపోయింది. ఇంక ఇలాగ పడిపోయి సోరిపోయాను. సోరిపోయేటప్పటికి మా బాబు రిక్షా కడతాలేదు. రిక్షా కట్టిన ఆ రిక్షా కదా అయినా రిక్షా కడతాలేదు. కోపం అయితే నేను రిక్షా కట్టకపోయినా సరే మా ఆయన అప్పటికప్పుడు అబద్ధం అక్కడెక్కడో మేస్టార్ ఇంట్లో అద్దుకుంటే ఆ అబద్ధాన్ని తీసుకొచ్చి మరే మా మా ఆవిడ సరిపోయేలాగా ఉంది రారా అని తీసుకొచ్చి మొత్తం మీద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. రెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆఖరుని మరి బాగా చచ్చిపోయే టైంలో ఉండి ఆ రూమ్లో వేసేసారు. నన్ను వేసేసి డబ్బులు లేవండి నాకు, మీరు ఏమన్నా సరే నా భార్యను బతికిస్తే నేను తెల్లారేటప్పుడు తెచ్చిస్తానండి, నా దగ్గర రూపాయి లేదు, మరి మీ ఇష్టం అండి అని డాక్టర్ గారికి మాట చెప్పారు. చెప్తే ఆయన సరే అని చేసుకుని శనాలను ఎక్కించారు. శనాలను ఎక్కిన తర్వాత కొంచెం తెల్లారేటప్పటికి నాకు స్పృహ వచ్చింది. నన్ను తీసుకెళ్ళేది ఎవరంటే ఆ అబద్ధమే నన్ను రిక్షాలో ఎక్కించుకుని తీసుకెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో పడేశారు. ఆ హాస్పిటల్లో పడేసిన తర్వాత తెల్లారికి స్పృహ వచ్చింది. అప్పుడు మరి డబ్బులు లేవు కదా, మా ఆయన గారు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఈలోగా దేవుడు జంగారెడ్డిగూడెంలో ఉన్న మరి సచ్చిని గారితో దేవుడు మాట్లాడాడట. ఏమని, నీకు నవాబ్ గారి ఇంట్లో మరి నువ్వు వెళ్ళాలి అని సచ్చిని గారితో మాట్లాడారంట. ఇంకా బ్రతుకున్నారు ఆయన గుమ్మపాడు. అంటే బ్రతుకుంటే అప్పుడు ఆయన మరి వచ్చారు. మా ఆయన ఏమో హాస్పిటల్ నుంచి ఇలా మడుగొట్టుని ఒత్తిడి లేదు ఆ పట్ల మీద యువతలకు వచ్చారు. ఈయనేమో యువతల నుంచి ఆ పట్టు మీద అవతల తిరుగుతున్నారు. ఇలాగా సచ్చిని గారు ఎదురయ్యి మరి జంగారెడ్డిగూడాన్ని మరి సేవ చేశారు కదా, ఆయన ఉద్యోగం జంగారెడ్డిగూడెం. అయితే అప్పుడు ఈయన ఇక్కడ మడుగొట్టుని దశలు అయ్యారు. దశలు అయిన తర్వాత ఏం బ్రదరు ఏంటి ఇలాగన్నామంటే, ఏం లేదండి మా ఆవిడ హాస్పిటల్లో ఉంది, డబ్బులు లేవు, డాక్టర్ గారికి ఇవ్వాలి, నేను ఇంటికి వస్తున్నాను, ఎక్కడన్నా అడుక్కుని వెళ్తానని అడుక్కుని వెళ్దామని అన్నారని. లేదు నీకెందుకు, నేను ఫీజు అంతా కట్టేస్తాను, ఇంట్లోకి కావాల్సిందంత ఇచ్చేస్తాను అన్నాడు. అని ఆయన మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఆయన అప్పులన్నీ ఆ హాస్పిటల్ ఫీజు అంతా కట్టేసిన తర్వాత నాకు స్పృహ వచ్చిన తర్వాత అన్నం పెట్టారు. మళ్ళీ ఇంటికి వచ్చాను. గ్లోరీ పుట్టిన తర్వాత తినడానికి ఆహారం లేక గెంజి ఆ కడుగు అది ఇది తింటుంటే వాతులు ఈ దర్శనాలు పట్టేసుకున్నాయి. దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన డబ్బులు ఇప్పించారు. డాక్టర్ గారితో మాట్లాడి నాకు వైద్యము ఇప్పించారు. నేను బ్రతికాను. దేవునికి మరి నేను ఎంతైనా రుణస్తురాలు కాబట్టి అక్కడ గ్లోరీ పుట్టిన తర్వాత ఇంకా మేము సేవ ఎలా చేయాలో ప్రభు అని అలాగే అడుగుతుంటే దేవుడు మాతో మాట్లాడి సాధు సల్మాన్ గారు గుమ్మపాడు వచ్చారు. గుమ్మపాడు వచ్చి మీటింగ్లు పెట్టేవారు. తణుకులో మీటింగ్లు పెట్టారు. అప్పుడు మా ఆయన్ని సాధు సల్మాన్ గారు రమ్మన్నారు. గుమ్మపాడు వెళ్ళేటప్పటికి అక్కడ మీటింగ్లు అయిపోయిన తర్వాత నవాబ్ గారు గుమ్మపాడోడికి అలవాటు అయిపోయారు. మళ్ళీ గుమ్మపాడోడికి అలవాటు అయిపోయి ఆ గుమ్మపాడోడు అందరూ కూడా నవాబ్ గారిని సైకిల్ వేసుకుని తీసుకొచ్చి సైకిల్ మీద ఎక్కించుకెళ్ళిపోయి వాక్యం చెప్పించుకునేవారు. వత్త మళ్ళీ ఎంత అంటే మరి సంచుడు బియ్యమును మరి లేకపోతే వాళ్ళకి వండుకుని పప్పలు అవన్నీ బ్యాగ్లో పెట్టి మళ్ళీ సైకిల్ ఎక్కించుకుని మా ఆయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేవారు. అంత పండుగ వస్తే ఇంకా మా ఆయన గారు అక్కడికి వెళ్ళకపోతే అక్కడ పని జరగదు కాబట్టి అలాగా వాళ్ళు మమ్మల్ని కొంత ఆదుకున్నారు. గుమ్మపాడోడు చర్చ్ కట్టేటప్పుడు కూడా మాకు సహాయం చేశారు. అలాగే మరి అలా జరుగుతుంది. తర్వాత వెళ్ళి వస్తాం ప్రతి రోజు జరుగుతూ ఉన్నది. అలా మళ్ళీ మేము గుమ్మపాడు మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళేవారు, మళ్ళీ వచ్చేవారు. ఈలోగా నేను ఆరాధన జరిపేదాన్ని, పాటలు పాడేదాన్ని, పాటలు పాడించి అన్నీ చేసేలాగా వారు ఆయన వచ్చేవారు, మనకి వాక్యం చెప్తాడు. అలాగే ఉంటా ఉంది. ఈలోగా మళ్ళీ మా ఓళ్ళు మళ్ళీ ఒక్కోళ్ళు మళ్ళీ నాకు ఎంటర్ అవుతున్నారు. మా లోకా గారికి మరి ఆ మందులు ఫ్యాక్టరీ పడక దగ్గు ఆయాసం పట్టుకుంది. మా చిన్నానికి దగ్గు ఆయాసం పట్టుకుని ఇంకా నేను పనికి వెళ్ళను, ఫ్యాక్టరీకి వెళ్ళను, ఇంటికాడే ఉంటాను, సేవ చేస్తాను అని లోకా గారు మా ఆయన దగ్గరికి వచ్చారు. మా ఆయన దగ్గరికి వస్తే మరి ఏంటి నన్ను మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళండి అని మా చిన్నాన్నగారు అడిగారు. మా చిన్నాన్నగారు అడిగినప్పటికీ ఆయన మళ్ళీ మా నవాబ్ గారితో కూడా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళేవారు. అలాగా ఆయన కలిశారు. ఆ తర్వాత మా నాన్న మా అమ్మ అలాగే ఒక్కోళ్ళు మళ్ళీ కలుతూ మొదలెట్టారు. అలా కలిసిన తర్వాత
మరి మా నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఆయన కూడా కొంత వయసు వచ్చింది, డ్యూటీలో పనిచేస్తున్నారు. ఆయన కూడా సంఘానికి లోకా గారితో పాటు ఆదాం గారితో పాటు అందరూ సంఘంలోకి వచ్చారు. ఒక రోజు నేను వంట చేసుకోకుండా మరి కుండలు అలా కడిగేసి కూర్చుంటే మా ఆదమ్మ గారు వచ్చి, అయ్యో ప్రభు ఏంటో ఏ కూర పాప శనపాప అంట వచ్చేది. వద్దు నేను అన్నం వండుకోలేదండి అంటే ఊరంతా చెప్పేసి అందరికి వెళ్ళిపోయి అందరూ తల బియ్యం ఇచ్చేసి ఆదాం చేత మాకు పంపించేవారు. మా అమ్మ కూడా చేయలేదు అంత సాయం, నేను అంత మర్చిపోలేనండి, చేసిన సేవ మర్చిపోలేము. కాబట్టి అంత తెచ్చి మా ఇంట్లో పెట్టింది ఆదమ్మ గారు. అలాగే పుష్పమ్మ గారు కూడా ఒక రోజు తెలిసిందంటే ఆ మడుగొట్టినంతా తెచ్చి మా ఇంట్లో పెట్టేవారు. నేను గర్భిణితో ఉంటే మరి కేన పప్పలు తెచ్చేవారు. మా పిల్లలు పుష్పావతి అయితే కేన పప్పలు తెచ్చేవారు. ఒక్కరోజు పుట్టినరోజు జరిగిందంటే మా ఫ్యామిలీకి అంతా భోజనం పెట్టేవారు. అలాగ ఆదరించి నన్ను ఎంతో బలపరిచారు. కనుక మరి ఇంకా ఎంతో సేవ చేసాము. అప్పుడు నవాబ్ గారు చనిపోయిన తర్వాత జంగారెడ్డి గడి అని సంఘం ఉందా లేదా, అసలు ఉందా లేదా, వెళ్ళాలి కదా అనుకుంటున్నాను. ఇలా సుభద్రమ్మ గారు అన్నారు, నేను కూడా వస్తానండి. అక్కడ పద్మమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడని అడగాలి మేము. మరి మన ప్రాంతంలో ఆ ప్రాంతంలోనే మా ఆయన ఉద్యోగం చేస్తున్నారు కదా, లోన్ తీసుకోవాలంటే రా, అలాగైతే నేను తీసుకెళ్తాను, నీకు జంగారెడ్డి గుడి అని నాకు సంఘం ఉంది, సంఘమస్తులు అందరూ చూపిస్తాను రా అన్నాను. అంటే స్వతంత్రమ్మ గారు నాకు కూడా వచ్చారు. ఇద్దరం వెళ్ళి ఆ సంఘస్తులందరినీ దర్శించి వచ్చాను. ఇదేంటి మా సంఘం ఇక్కడ ఉందండి అని చూపించాను. ఇప్పుడు అంటే వెళ్ళలేము ఇంకా. అక్కడ మరి ఎవరైనా సచిలి గారి తమ్ముడు అక్కడ సేవ చేస్తున్నాడు, భాగ్యరావు గారు. అది మన సువర్ణకి మేనమామ కొడుకు. వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు. అలాగా మరి ఇంకా సేవ అలా వదిలేసాము అక్కడక్కడ చేసి. అలా చేస్తూ ఉండగా ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు చెప్పాలంటే మరి సరిపోదు కనుక నేను ఇంకా ముగిస్తాను. కొంచెం వాక్యం కూడా ఉండాలి, రేపు ఉన్నది చెప్తాను. గ్లోరీ పుట్టిన తర్వాత గ్లోరీ పుట్టిదాకా చెప్పాను, అక్కడ నుంచి ఆపేశాను. మళ్ళీ ఉన్న సాక్ష్యము రేపు చెప్తాను. దేవుని వాక్యము మరి మనము విశ్వాసులుగా ఉండాలంట. ఈరోజు విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటో అసలే మనం తెలుసుకోవాలి. విశ్వాసం అంటే మరి లేదా ఉన్నట్టుగా మనం చూడాలి. పరలోకం లేదు, ఇప్పుడు ఉందని నమ్ముతున్నాం, అదే విశ్వాసము. విశ్వాసం అంటే మరి ఏది పరలోకం లేదు, మరి మరి దేవుడిచ్చి అద్భుతాలు చేస్తానంటున్నాడు, పిల్లలు లేరు పిల్లలు పుడతారంటున్నాడు, అదే నమ్ముతమే విశ్వాసము. ఉద్యోగం వస్తుంది అంటున్నారు, అదే నమ్మితే విశ్వాసము. విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మనం చూస్తూ ఈ పద్దుపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మరి మనము ఇంకా పడిపోతాం. కొన్నిసార్లు బలహీన పడిపోతాం, కొన్నిసార్లు నేను కూడా ఆయా బలహీనతలో పడిపోయేదాన్ని. కొన్నిసార్లు అందరము పాపులమే, ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరం పాపమే, మాట ద్వారా, చూపు ద్వారా, తలపు ద్వారా, క్రియ ద్వారా పాపం చేసాం, పాపం చేస్తున్నాం. నేను కూడా అప్పుడప్పుడు తొట్టిల్లేదాన్ని, మళ్ళీ అనుకునేదాన్ని నీతి మంత్రులు అంట 7 సార్లు పడిపోయినా తిరిగి లేపుతారా, ఆ వాక్యం పెట్టుకుని మళ్ళీ తొట్టిల్లేదాన్ని, మళ్ళీ లేచేదాన్ని. మళ్ళీ అలాగే అందరం పాపం చేసిన వాళ్ళే. దయతో అందరము పరీక్షించుకుందాం. ఏ పాపం లేనోళ్ళు, ఏ పాపం చేయనోళ్ళు ఈ లోకంలో లేరు. కనుక మనందరం పాపం మనం ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని నాయన, నా పాపంలో క్షమించండి అని ఒప్పుకోవాలి. మనందరూ పాపాలు అనకూడదు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరూ పాపాలంటే అందరినీ కలుపుతారా? నా పాపము. ఓ పాట ఉందండి, ఆ పాటలో పాపిని నే గోరా పాపిని ప్రభువా నన్ను కరుణించుము నే గోరా పాపిని 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 నే గోరా నేను ఘోర పాపిని అంటారా? మేము అందరం పాపులు అంటున్నారా? నేను ఘోర పాపిని, నేనే పాపిని.
మనందరం కట్టుకోవద్దు ప్రార్థనలో. ప్రార్థన మరి చాలా చెప్తున్నారు అయ్యగారు, నేను గొర పాపిని అని చెప్పాలి, అంతేగాని వేరే అందరినీ మేము అందరము పాపులు ప్రభా, మమ్మల్ని అందరూ క్షమించు ప్రభా, మేము అలా చేస్తాం మేము అనకూడదు. మేమంటే అది బహువచనం, ఏకవచనం అంటే మనం విడదీసి మాట్లాడాలి. నేను పాపిని ప్రభా, ఏ పాపం చేసామో మనం తెలదా, ఈరోజు ఎక్కడ అబద్ధం ఆడామో మనం తెలదా, బైబిల్ చదివామో లేదో తెలదా, మరి ఏం చేస్తున్నామో మనం తెలదా, ఎవరి పాపం అలాగే తెలుస్తుంది. కాబట్టి నేను ఘోర పాపిని అని మనం పాట పాడుకుంటూ, నాకు చాలా పాటలు వచ్చు. సో మరి సియోని పాటల్లో సగం వచ్చు, మరి నొదరని సత్స్లో పాటలు వచ్చు, అన్నీ వచ్చి చిన్నప్పటి నుంచి నేను దేవుల్లో ఉన్నాను కాబట్టి నేను అన్ని పాటలు పాడగలను. మీరు అందరూ పాడుతున్నాయి కూడా నేను పాడగలను కదంటే యవనస్తులు పాడుకుంటారు, పాడుకోండి అమ్మని మీకు మైకులు ఇచ్చేస్తున్నాను అంతే తప్ప నాకు పాటలు రాక కాదు. కాబట్టి మనం ఘోర పాపలు, ఒక పాపం కాదు ఘోర పాపం చేసినట్టు వారు మనం క్షమించు ప్రభువా, నేను ఘోర పాపిని ప్రభువా, నాకు క్షమించు ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనలను క్షమిస్తాడు. కాబట్టి మనము పాపం లేదని అనకూడదు. ఆధ్యాత్మికమే పాపము. ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞలు మేరుతున్నాము, చేయొద్దన్నాయే చేస్తున్నాము, చేయకూడదని మానేస్తున్నాము, చెయ్యొద్దన్నాయి చేస్తున్నాము, చెయ్యకూడదు మరి చెయ్యమన్నాయి చేతలేదు. ఏం చేయమంటున్నాడు ఆయన? నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించండి అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే సగము పూర్ణమంటే సగము చేస్తున్నాం, సగం మానేస్తున్నాం. అలా కాకుండా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. అటువంటి ఆరాధన మనం చెయ్యాలి. అంతే తప్ప మరి ఒకరి మీద ఎట్టి మనం ప్రార్థన చేయగలడు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ఎలాగా నాకు సహాయం చేయి. ఏం సహాయం చేయాలన్నాడు యేసుప్రభు వారు. తండ్రి దేవుడు ఏమన్నాడు? సహాయం చేయ. సహాయం చెయ్యి ఏంటి? మీకు ఏం కావాలి? ప్రభువా నాకు ఇది కావాలి నాయన, ఆ విషయంలో మీరు నాకు సహాయం చేయండి అంట మానేసి సహాయం చేయి. టైం ఎంత అయిపోతుంది? సహాయం అంటే ఎంత టైం అయిపోతుంది? నాకు సహాయం చేయి నాయన, ఇల్లు లేదు నాయన, నా సహాయం చేయి, నా సొంత తరం లేదు నాయన, సహాయం చేయి, నా పిల్లలు చదువుకుంటారు ప్రభు, నా పిల్లలకి జ్ఞానం దయచేయి అని అంటాం మానేసి ఇంకా సహాయం చేయి టైం అయిపోతుంది. కొంతమంది చేస్తారు ఓ ప్రభువా అంటారు అంతమంది. ఆ టైం ఎంత అయిపోతుంది? ఓ ప్రభు అంటంలోనే చాలా టైం అయిపోతుంది. ప్రార్థన నేర్చుకోవాలి. ఓ ప్రభు. ఒక ఆవిడ చాలా ప్రార్థన చేస్తుందట. చేసి ప్రార్థన చేసి చాలా ఒక అరగంట పావు గంట చేసి ఆమెను అంటాం రాక, ఆమెను ఎలాగనాలో రాక ఇంకా ప్రార్థన పొడిగించారు. యేసు నామములో అంటాం రాక ఇంకా అదే చేసేంత ప్రార్థన చేసి అంతసేపు చేస్తారు ప్రార్థన. యేసు నామం అంటాం రాక అప్పుడు అన్నారట పాస్టర్ గారు లేచి యేసు నామంలో అన్నాడట గట్టిగా లేచి. అప్పుడు ఈవిడ ప్రార్థన అది పెరిగింది అయ్యారా, నాకు ఆ మాట అర్థలేదా, యేసు నామం అనగా అంటాం నాకు రాక నేను ప్రార్థన చేస్తున్నాను అన్నదంట. అలాగే యేసు నామంలో అంటాం రాక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మనం స్పష్టంగా ప్రార్థన చేయాలి, స్పష్టంగా ఆరాధన చేయాలి, స్పష్టంగా మనము అడగాలి దేవుణ్ణి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడు తీయబడు, అడుగు ప్రతి వాడును పొందును కాక. ఎక్కడుంది అది తెలుదా? మత్తయి సువార్త అది కూడా తెలుసుకోవాలి. చిన్న మాటలు కూడా తెలవమ్మా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, మీరు చేపలు అడిగితే పాము. చదువు. తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను రొట్టెలు అడిగినాడా పావునిచ్చినా ఇస్తాడు కదా. చాలండి, మన పరలోకపు తండ్రి మనం అడిగేదంతా ఇస్తాడు. అడగాలి, ఏమని అడగాలి? ప్రభువా మాకు మా పిల్లలకి జ్ఞానం దయచేయి, మా పిల్లల్ని అభివృద్ధిపరచుడైనా, చదువులు తోడైంది ప్రభువా,
మాకు సహాయం చేయండి, మాకు ఫలానా సహాయం చేయండి అని అడగాలి, కానీ ఉత్తినే సహాయం చేయమని మనం అడగకూడదు. కాబట్టి మనము ప్రార్థన చేయటం కూడా చాలా జ్ఞానంగా ప్రార్థన చేయాలి. మరి యేసు నామములో అడ్డం రాకపోతే ఇంకా ప్రార్థన చేద్దాం మానేయాలి. ఇలా ఉంటా ఉండగా ఒక రోజుని ప్రార్థన మా కృపమ్మ గారు ప్రార్థన చేస్తుంది, తాడిపత్రి కృపమ్మ గారు. ఇంకా ఏమని చేస్తుందిగా ప్రభుదాస్ గారిని దీవించిన ఆయన, రాష్ట్రపతి గారిని దీవించిన ఆయన, చంద్రబాబు ఇదే ప్రార్థన, ఎంతమంది ఇదే ప్రార్థన. అక్క అన్నాడు అంతే మా ఆయన. అక్క అక్కయ్య ఏ ప్రార్థన అది అని ఒక్క మాట అన్నాడు అంతే. అక్కయ్య ఏ ప్రార్థన అది? అందరూ మనుషులందరూ కొరకు చెయ్యి, రాజుల కొరకు చెయ్యి, అధికారుల కొరకు చెయ్యి, మన ఇరుగు పొరుగు వారి కొరకు చెయ్యి, మన గ్రామస్తుల కొరకు చెయ్యి, మీకు మళ్ళీ అత్త అయిన తర్వాత నీ కుటుంబం కోసం చెయ్యి. మనము కుటుంబం కోసం కూడా చేసుకోవాలి. మనకు తెలదా? మనం ఎప్పుడు ప్రార్థన చేద్దాం. అలాగని ఆ రోజు కూడా తెల్లగట్ల నుంచి అదే ప్రార్థన అలాగే వచ్చేసింది. ప్రార్థన చేద్దాం ఉండేవాడు కనుక మనం ప్రార్థన చేద్దాం కూడా. మన పరలోకమందున తండ్రి కూడా మన కోసం ఏం ప్రార్థన చేశాడు? పరలోకంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకాను ఆయన చనిపోయారు అనుకుంటున్నాం, చనిపోయి తిరిగి లేచి ఆయన మరణాలు గెలిచి సమాధి గెలిచి ముచ్చుండేది పరలోకంలో ఆయన మన కోసము జ్ఞాపన చేస్తున్నాడు. మన పిల్లల కోసము మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము, మన 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 కోసము మన పరలోకపు తండ్రి కూడా అలాగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. పరలోక ప్రార్థన నేర్పు ప్రార్థన, అది నేర్చుకుని ప్రార్థన. దాంతో కాదు, మనం సొంతంగా మనం ప్రార్థన చెయ్యాలి, స్పష్టంగా చెయ్యాలి. రాజుల కొరకు మంత్రుల కొరకు చూద్దాం. చూడండి ఎక్కడుందంటే తిమోతి రాజుల కొరకు మంత్రుల కొరకు అది అదే 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం. మొట్టమొదటి 2వ అధ్యాయం మొదటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై అది ఏది మంచిది, మనం మంచిది అని దేవుడు చెప్తున్నాడు. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? మొదటి రోజు చేసి మంచిది అన్నారు, 2వ రోజు చేసి మంచిది అన్నారు, అలాగే 6 రోజులు చేసి మంచిది అన్నారు, 5 రోజులు చేశారు, 6వ రోజుని మానవుడు చేసి అది కూడా మంచిదని దేవుడు మనకి చెప్పారు. ఆ రోజు ఆదికాండం మొదలెట్టి అది అప్పుడే మంచిది అన్నాడు దేవుడు. మనం మంచి పనులు చెయ్యము, వద్దన్న పనులే మనం చేస్తాము. అలాగే మరి మంచి పనులు చేయాలంటే ఇంకో మాట ఉంది, ఏంటంటే యెహోవాను స్తుతించడం మంచిది. నీకు ఎక్కడున్నది? యెహోవాను స్తుతించడం మంచిది, నీ నామమును కనపరచడం మంచిది. చదవండి. నేను ఇంకా వాక్యం చెప్తాను ఇక ఆడించి. మహోన్నతుడా నీ నామమును కనపరచడం మంచిది. అలాగే మంచిదని వచ్చిందా లేదా? ఏదైనా మంచిది చెయ్యాలి, మనం చెయ్యొద్దన్నది మానేయాలి. చేయమన్న పనులు చేయదేమో వారు స్తుతించడం మంచిది. ఆయన స్తుతిస్తే మనకి రావాల్సిన దేవుడు ప్రతి దానికి స్తుతించాలండి. అంతమానం మన నోట్లో స్థుతి ఉండాలి. నేను రోడ్డు అంటే వెళ్తుంటే ఆ లారీ అడ్డొచ్చిందనుకో, అక్కడ తప్పించావు ప్రభువా నీ స్తోత్రం అంటున్నప్పటికప్పుడే నాయనానికి స్తోత్రం నాయన. పొద్దున్న ఏలూరు వెళ్ళామండి, ఏలూరు బండి మీద వెళ్ళిపోయాం. అందుకని నేను ఆరాధనలో కూర్చున్నాను. నేను కూర్చొని అసలు ఆరాధనలో కాలు కొంచెం నొప్పిగా ఉంటే కూర్చున్నాను. ఏలూరు బండి మీద వెళ్ళిపోయి మన హైదరాబాద్ పద్మనాభ గారు ఆయన చనిపోయారు. వాళ్ళు మమ్మల్ని మర్చిపోతలేదు. అయితే 20 సంవత్సరాలు మన సహవాసంలో ఉంది ఆవిడ. అప్పుడు మాకు ఫోన్ చేస్తే సరిపోయినప్పుడు నేను రాలేను బాబా అంటే మా పీబీ తీసుకుని అయ్యగారు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ తప్పదవా అమ్మ, నీకు అందరూ తెలుసు, మరి నాకు ఎవరు తెలుసు, వాళ్ళందరూ పరిచయం అడగండి రా అంటే నేను కష్టమైన కాళ్ళు నొప్పులైనా ఏ నొప్పులైనా బండి మీద కూర్చున్నాను. మొత్తం మీద నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ పడేశారు. అక్కడ వాళ్ళందరితో నేను కొంచెంసేపు మాట్లాడాను.
వాళ్ళు ఎలాగుందో పరిచర్య పిల్లలందరూ అడుగుతూ మొదలెట్టారు. బాగానే ఉందండి, ఓసారి రండి అది ఇదని మాట్లాడుకున్నాం. మా అబ్బాయిని పరిచయం చేశారు, వాళ్ళకి అలవాటు అయిపోయాడు. కాబట్టి మనము ఇలాగ సేవ చేయాలి. అలాగే వెళ్ళి ఎంతకాలం అయింది మరి నడవలేకపోయిన పరిస్థితి నాది, అయినా కానీ ఏలూరు వెళ్ళాను. ఎందుకంటే సేవాభారంతో నేను అంత దూరం వెళ్ళి వచ్చాను. మనం చేయవలసిన పని మంచి పని చేయాలి. రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు మనందరం యాచనలో కృతజ్ఞతాస్తుతులు చేయాలి. మాన్యత కలిగి ఉండాలంటే మాన్యత కదా, అంటే 50 రూపాయల చీర కొనుక్కున్నాం అనుకో, 50 రూపాయల చీర మాన్యత ఉంటుందా? అయితే 500 చీర కొనుక్కున్నాం అనుకోండి, అది మన్నుతుంది. అలాగే మనకి మనము మన్నిక కావాలంటే, మనము మరి నిలబడాలంటే, కొంతకాలం మనము జీవించాలంటే మనం మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసి ప్రభువుని ఆరాధించి గణపరిచి మహిమపరచాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించే ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే మనం సహోదరులుగా ఉండి, ఐక్యతగా ఉండి, సమాధానంగా ఉండి ప్రభు రాజ్యం కొరకు చాలా కాలం దగ్గరికి వచ్చేసిందండి. మనం దేవుని కొరకు సిద్ధపడదాం. ఇంకేమి చూసుకోవద్దు, మనము దేవుని కొరకు ఎదురు చూద్దాం. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆయన నేను త్వరగా రాబోతున్నానని వారి ప్రియులు చెప్పిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. త్వరగా సిద్ధపడదామా? త్వరగా సిద్ధపడదాం. అందరూ కూడా సిద్ధపడదాం. దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. ఆయన వచ్చేటప్పుడు మనం ఎత్తపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నా టైం చాలా అయిపోయింది. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. ఆయన నమ్మి దేవుని అంత విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు. అబ్రహాము నమ్ముకున్నాడు, మనం ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం. నోవహు గారు ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు, మనం ఆ దేవుణ్ణి నమ్మాం. వారి పట్ల దేవుడు కార్యాలు చేసిన దేవుడు మన పట్ల చేస్తాడు. మనలో విడవడు. మన విశ్వాసంలో తొట్టిల్లిపోవద్దు, నీరసిల్లవద్దు. కొన్నిసార్లు పరిచయం మన మీదకి వస్తుందేమో, లేట్ అవుతుందేమో, కానీ దాని వెనకాల దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. కాబట్టి ధైర్యంగా ఉందాం, ప్రార్థిద్దాం, నిజముగా ప్రార్థన చేద్దాం. అలా దేవుని దగ్గర ప్రార్థించి దేవుని సహాయం పొందుకుందాం. ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధానంలో మొరపెడదాం, ఎక్కువగా దేవుని సన్నిధానంలో గడుపుదాం. అలా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం తీర్మానం తీసుకున్నాం. సారోను ప్రార్థన చేస్తుంది. సారు ప్రార్థన చేస్తుండగా మనం అందరూ ఏకీవించి ప్రార్థన. స్తోత్రం 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 యేసయ్యా, నీ నామానికి వందనాలు అయ్యా. ఎందరికో లేని ఈ భాగ్యం మాకు ఇచ్చిన గొప్ప తండ్రి, నీ నామానికి స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 అయ్యా. నా తండ్రి, ఇదిగో ప్రభా, నా తండ్రి, మీరు మా జీవితంలో చేసిన అయ్యా గొప్ప కార్యంలో, ఆశ్చర్యకార్యములను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, కాచి కాపాడండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క నా తండ్రి గొప్ప కార్యములను, ఆశ్చర్యకార్యములను చేయండి ప్రభా, సహాయం చేయండి యేసయ్యా. నా తండ్రి, అయ్యా ఉదయం అంతా నా తండ్రి అయ్యా పనులు చేసుకుని అయ్యా కష్టం అనుకోకుండా నా తండ్రి నీ సన్నిధానంలో కూర్చోవడానికి ఇష్టంగా వచ్చినందుకు అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు తెలివిని జ్ఞానము దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి. బాగా రాయడానికి అయ్యా నా తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. అయ్యా నీ నామానికి స్తోత్రము. ఎవరు ఏ అక్కర్లు, ఇబ్బందులు, సమస్యలతో ఉన్నారో వారందరినీ యేసయ్యా ఒక్కసారి దర్శించి ఆ కుటుంబంతో మీరు ఆదరించమని అడుగుచున్నాను. నా తండ్రి, సహాయం దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు. అలాగే ప్రభా, మేము విశ్వాసముతో నమ్మకంతో అయ్యా ముందుకు సాగిపోవడానికి అయ్యా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ నామానికి స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి, తల్లి గారు చెప్పిన అయ్యా నా తండ్రి సాక్ష్యము నా తండ్రి అయ్యా కొన్ని మాటలు అయ్యా నా తండ్రి నీ సన్నిధానంలో నా తండ్రి మా ఉనికిలో మేము ఉంచుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి, ఎంతో ప్రయాస అయ్యా, సేవ అంటే నా తండ్రి నీ పరిచర్య అంటే ఎంతో ప్రయాస ప్రభా. నా తండ్రి అయినా అదంతా నా తండ్రి
మీరు నా తండ్రి ఎంతోగానో ఆశీర్వదించి ఇదిగో ఈ సమయంలో ఇలా నిలబెట్టి మాట్లాడటానికి ఇచ్చిన శక్తి బలమును బట్టి నీ నామానికి వందనాలు. ఇంకను తల్లిగారికి మంచి ఆరోగ్యము దయచేయండి. నీ సన్నిధానంలో ఇంకను నడిపింపును దయచేయండి. నీ సన్నిధానంలో ఇంకను ప్రార్థించడానికి కృపను దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి ప్రభా. అన్నిని బట్టి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి సేవను ఇంకను మీరు అభివృద్ధి పరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అనేక చోట్లకు వెళ్ళి అయ్యా నా తండ్రి నీ పరిచర్య చేస్తూ ఉండగా ప్రతి ఒక్క చోట్ల నా తండ్రి మీ నామానికి మహిమ కలుగులాగున నా తండ్రి అయ్యా నా తండ్రి ఆ నోటి మాటల్లో మీరుండి మీరే మహిమ పొందమని అడుగుచున్నా ప్రభా. నీకెంతో వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాకు ఈరోజు ఈ సన్నిధానంలో అయ్యా నా తండ్రి సంఘంలో గడపడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకే వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నా ప్రార్థనలు ఏమన్నా తప్పుదనలు ఉంటే అయ్యా మీరు క్షమించండి. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి నడిపించి సహాయము దయచేస్తారంటూ యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆ సహవాసం కాపుదల దేవున ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి సదాకాలం కూడి వచ్చిన మనందరికీ ఈ దినం ఈ సన్నిధానంలో గడిపిన దానికై రావలసిన దేవుడు ఆశీర్వాదాలు మీరు మేళ్ళకు దయచేసి రేపు ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధం చేసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి అనేక ఆశీర్వాదాలకు పాత్రలుగా మమ్మల్ని చేసి దీవించి ఆస్వాదించి నడిపింపచేదువు కాక. అందరికి వందనాలండి. దేవుడు దీవించి రేపు ఆరాధన కొరకు సిద్ధపడ్డాడు. ఇలాగే మీ వచ్చిన అది చేస్తున్నాడమ్మా, బట్టలో చేస్తున్నాడు.